హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ రోజు నేను రంజిత్ అన్నని కలవడానికి వెళ్తున్నాను. రంజిత్ అన్న హైదరాబాద్ తార్నకాలో మీటప్ పెడుతున్నాడని తెలవంగానే నేను అప్పుడే బస్ ఎక్కిగా వెళ్ళిపోయిన హైదరాబాద్ కి. సికింద్రాబాద్ తార్నకాలో దిగి ఈ మర్రి రెడ్డి ఫంక్షన్ హాల్ వెతకడానికి నాకు 5-6 అయిపోయింది. ఇక 5-6 అయిపోయింది. ఇక రంజిత్ అన్న ఇక్కడ ఉంటాడు, ఇక వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకున్నా. కానీ నాకు మాత్రం నమ్మకం ఉండే ఉంటాడని. ఇక పోయి చూడంగానే రంజిత్ అన్న మాట్లాడుతున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రంజిత్ అన్నను చూస్తూ. ఇక వీడియో తీసిన. ఇక రంజిత్ అన్న ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రావెలింగ్ చేయబోతున్నాడు అనేసి, ఎన్ని దేశాలు దాటుకుంటూ ఇంగ్లాండ్ కు చేరుకుంటాడనేసి ఆయన భాషలో తెలుసుకుందాం. ఇక ఆయన చెప్తున్నాడు, వినండి. ఇక్కడ నుండి ఫ్రాన్స్కి వెళ్తాను. షెంజన్ కంట్రీస్ ఫస్ట్ షెంజన్ వీసా వచ్చింది నాకు. సో ఫస్ట్ ఫ్రాన్స్కి వెళ్తాను. ఎందుకు ఇక్కడ నుండి తొక్కకుండా వెళ్ళొచ్చు కదా అని అంటే, ఇక్కడ నుండి తొక్కకుండా వెళ్ళొచ్చు. బట్ ఎప్పుడైతే మనం షెంజన్కి ఎంటర్ అవుతామో జస్ట్ 1 month వీసా లేదా 3 months వీసా ఇస్తానని చెప్పిన కదా, దానివల్ల నేను మొత్తం కవర్ చేయలేదు. అందుకే ఒకసారి అక్కడికి వెళ్ళేసి స్టాంప్ వేయించుకొని ఒక 9 కంట్రీలు తిరిగి 3 నెలల్లో 4200 కిలోమీటర్లు 9 కంట్రీలు ఉన్నాయి. ఫ్రాన్స్లో స్టార్ట్ అయితే జర్మనీ ఇట్లా జర్మనీ ఇట్లా అరౌండ్ బ్లాక్ సీ, నల్ల సముద్రం అని మనం చిన్నగా అవుతున్నాం కదా, ఆ బ్లాక్ సీ అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుండి బల్గేరియా నుండి టర్కీలోకి ఎంటర్ అవుతాం. టర్కీలో మన ఇండియన్స్ అఫీషియల్గా మొన్న పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి టర్కీ ఉన్న అజర్బైజాన్ బ్యాన్ చేసారు. బట్ నేను దాని మీదకే పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడుందో తెలియదు. టర్కీ చేసి ఆర్మేనియా వెళ్ళి, జార్జియా వెళ్ళి, అక్కడ నుండి అజర్బైజాన్ వెళ్ళి, అక్కడ నుండి ఇరాన్ వెళ్ళాలి. బట్ ఈ మధ్యలో తెలిసి మీకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉంటుంది. అది కూడా సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. అది ఎట్లుంటుందో తెలియదు. ఆ తర్వాత అక్కడ నుండి దుబాయ్, సౌదీ, ఖతార్, ఒమన్, కువైట్ ఉంటాయి కదా, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ కవర్ చేస్తూ మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళిపోయి, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్లో ఉన్న మిగతా 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 7 కంట్రీలో 9 కంట్రీలో కవర్ చేసి మిగతా 20 కంట్రీలు ఆ తర్వాత కవర్ చేసి, ఆ తర్వాత నేను ఇంగ్లాండ్కి అయితే రీచ్ అవుతాను. ఇంగ్లాండ్ రీచ్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో ఎన్ని రోజులు తీసుకో, నేను పోతాను కదా, నువ్వు పోతావా బ్రో? కొంచెం జరగరా బ్రో 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 కానీ అన్న వేరే అయినా ఫోన్ రంజిత్ అన్నకైతే చెప్పాను అనమాట, నేను చాలా దూరం నుండి వచ్చానన్నా నీకోసం అంటే, అవునా చాలా దూరం నుండి వచ్చావు అని చెప్పాడు. ఇక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రంజిత్ అన్నను చూసి. రంజిత్ అన్నతో 1 minute మాట్లాడాను, 1 నిమిషం పాటు మాట్లాడాను, ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు. అందుకే మాట్లాడి ఇక వెళ్తానన్నా, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇక వచ్చేసాను. రంజిత్ అన్న ఇగో ఇదే బైక్ సైకిల్ పైన వెళ్ళబోతున్నాడు ఇండియా నుండి ఇంగ్లాండ్ కి. నీ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.